It is a review of Bougainville. 2 hours 30 minutes రన్ టైంతో ప్రజెంట్ సోనీ లైవ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్ కి మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎన్ని వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అంతా చూసాక నాకైతే జస్ట్ అన్ యావరేజ్ మూవీ స్టోరీ అయితే అంత కొత్తగా లేదు, రొటీన్ స్టోరీ చూసినట్టు అనిపించింది. మూవీ అయితే నాకైతే కొత్తగా అయితే కొన్ని సీన్స్ లో అయితే కొత్తగా ట్రై చేశారు తప్ప ఓవరాల్ గా మూవీ అయితే రొటీన్ గానే ఉంటుంది. మెయిన్ గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు. దాంట్లో మన హీరోయిన్ అయితే గతం మర్చిపోద్ది ఒక యాక్సిడెంట్ అవడం వల్ల. అలా యాక్సిడెంట్ అవడం వల్ల మన హీరో గతం మర్చిపోవడం వల్ల మన హీరో తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తను పెయింట్ వేస్తూ ఒకరికి అమ్ముతారు. అది కూడా బోగన్విల్లే అని ఒక పెయింట్ వేస్తుంది. అంటే బోగన్విల్లే అంటే ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ చెట్టు బొమ్మ వేసి అమ్ముతూ ఉంటుంది. తర్వాత ఒక 3 మెంబర్స్ అయితే అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు. ఆ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి మన హీరోయిన్ కి సంబంధం ఏంటి, ఈ కిడ్నాప్లన్నీ ఎవరు చేస్తున్నారు, దానికి మన హీరోయిన్ కి ఏమైనా లింక్ ఉందా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. నాకైతే మూవీ అయితే అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు. మెయిన్ గా మూవీ స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ చేశారు, కానీ మూవీ అనేది అంత ఎంటర్టైన్ గా ఉండదు. దీంట్లో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ అయితే అది వస్తారు వెళ్తారు అంతకు మించి పవర్ఫుల్ గా అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. ఓవరాల్ గా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ అయితే చాలా స్లోగా ఉంటుంది, అంత పవర్ఫుల్ గా కూడా ఉండదు. హీరో యాక్టింగ్ బాగుంటుంది, అలాగే హీరోయిన్ యాక్టింగ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. బీజిఎం కూడా బాగుంటుంది. ఓవరాల్ గా ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్. మీకు ప్రజెంట్ ఇప్పుడు ఏ మూవీ చూడాలో తెలియకపోతే సోనీ లైవ్ లో ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.